హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే యాలంగిరిలో పెద్ద చర్చి వెనకాల మీకు అక్కడ షాపులు టిఫిన్ ఎంతకు దొరుకుతుంది ఇవన్నీ మీకు చూపిస్తాను. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఇక్కడ నేను అన్ని చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ గిన్నెలు ఉండి అన్నమాట చర్చి వెనకాల. అంటే ఎక్కడికక్కడకుండా మేముండ రూముల దగ్గర ఉండి ఇక్కడ చర్చి వెనకాల ఉండి ఎక్కడికక్కడ ఉండి అన్నమాట గిన్నెలు. ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్క రేటు. ఇక్కడ గ్యాస్ పొయ్యిలు కూడా ఉండి ఒక రోజుకి 250 చెప్పారు. ఇక్కడ మేముండ రూమ్ కాడ అయితే 300 చెప్పారు. ఇక్కడైతే ఆమె గిన్నె 3 కిలోల గిన్నె 100 రూపాయలు చెప్పింది. ఇక్కడ గిన్నెలు మనకి ఎన్ని కిలోలు వండుకుంటాము అనే దాన్ని బట్టి వాళ్ళు గిన్నెల రేట్లు చెప్తారన్నమాట. మనం 3 కిలోలు వండుకుంటామా, 2 కిలోలు వండుకుంటామా, ఇట్లా వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు రేట్లు చెప్తారన్నమాట. మేము 3 కిలోల గిన్నె అడిగితే 100 రూపాయలు చెప్పింది. ఇంకా తక్కువ చేస్తాననింది. సరే మేము చూసుకొని మేమైతే అక్కడ ఉన్న రోజులు అయితే ఇదిగో ఇక్కడే ఇట్లాగా బయటే తిన్నాం, కానీ మేమైతే వండుకోలేదు ఎక్కడ పొయ్యి పెట్టి. ఇప్పుడు చర్చి వెనకాల ఇక్కడ అంతా టిఫిన్ ఉన్నది. ఇక్కడ ఇదిగో మటన్ పాయ 100 రూపాయలు. ఒక ముక్క వేస్తారు, ఆ పాయ వేస్తారు. ఇవి ఇట్లాగా చాలా ఉండి ఇక్కడ దోశలు కానీ, ఇడ్లీ కానీ, గారెలు కానీ మనకి 2 దోశలు వచ్చేసి 50 రూపాయలు. ఈ పాయ మాత్రం భలే టేస్ట్ ఉందని చెప్పని అన్నాడు. మా ఆయన తిన్నాడు ఆ పాయని. మేమైతే ఎవరిని తినలేదు, కానీ చాలా బాగుంది అన్నాడు. ఇక్కడ పక్కన దోశలు కాడికి వస్తే ప్లెయిన్ దోశలు 2 దోశలు 50 రూపాయలు. గుడి దోశ అయితే ఒకటి 30 రూపాయలు 35 రూపాయలు చెప్పింది. మేమైతే ప్లెయిన్ దోశలు తీసుకున్నాము. ఇక్కడ పక్కకు పోతే మన ఇడ్లీ ఉండయి, ఇడ్లీ 20 రూపాయలు. అక్కడ వడలు ఉండయి, వడలు అయితే 30 రూపాయలు. 4 వడలు 30 రూపాయలు అట్లాగా ఉన్నాయి అన్నమాట. మేము అవి టిఫిన్ చేసి ఇక్కడ సోడాలు తాగాము. సోడాలు తాగి ఇంకా మేము ముందుకెళ్ళాము. ఇక్కడ సోడాలు 30 రూపాయల కాడ నుంచి స్టార్ట్. మన స్వీట్ కావాలంటే స్వీట్, ఇంకా మనం ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, అట్లా ఉండి అన్నమాట సోడాలు. ఇక్కడ చూసారు, ఇది ఏం దగ్గరే మేము టిఫిన్ చేసాం. మా చిన్నాడు ఎట్ట తల ఊపుతున్నాడు చూడండి. అక్కడ ఆయన దగ్గర ఇక్కడ కొబ్బరి ముద్దలు, అంటే కొబ్బరి బెల్లం పాకం చక్కెరతోటి పాకం చేసి అట్లాగా ఉండలు చేసుకొని వస్తారన్నమాట. అది ఆమె ఒక ఉండ వచ్చేసి 20 రూపాయలు చెప్పింది. ఇవి ఇక్కడ వడలు, చిన్న చిన్న పునుగులు, గారెలు చిన్న చిన్నవి ఉన్నాయి. అవి ప్లేట్ 30 రూపాయలు. అవి తీసుకున్నాం. ఇంకా మా 9 మందులు అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నాము. అక్కడ తినేసి ఇక్కడ షాపులకి వెళ్ళి వచ్చాము. ఇక్కడ వేలాంగిని పలహారం వచ్చి ఇక్కడ కొబ్బరి లౌజు మస్తు బాగున్నది. ఇక్కడ ఆయన మాకు టేస్ట్ చేయమని కొంచెం కట్ చేసి మాకు ఇచ్చాడు. చాలా బాగున్నది. హల్వా కూడా ఉన్నది. హల్వా 400 కిలో. మేము అది అన్ని చూసుకొని పలహారం కూడా తీసుకుంటాం, రేపు వచ్చి తీసుకుంటాం అని చెప్పాము. అంటే మేము ఇంకా కదలలేదు కదా, అందుకని చెప్పాను చూసుకుంటా వెళ్ళాము. ఇక్కడ మా స్వర్ణది మా చెల్లి కూతురిది బర్త్డే వచ్చింది. ఈ షాపులోకి వెళ్ళాము బట్టలు కొనుక్కుందామని. అయితే ఆమెకి మంచి డ్రెస్ కొందామని వెళ్ళాము. ఆయన అంత మేము 2000 అట్లా డ్రెస్ అడిగితే అంత కాస్ట్లీ లేవని చెప్పని అన్నాడు. మరి ఉన్నాయో లేవు మాకైతే తెలియదు. సరే లేవని చెప్పానని ఇక మేము ఆ షాపులు చూసుకుంటా వచ్చేసామన్నమాట. ఇక ఇక్కడికి వచ్చేసి మేము అవి చూసుకుంటా వచ్చి ఇక్కడ అన్ని పలహారాలు ఉన్నాయి. ఇక్కడ బఠానీలు, మన ఇవి శనగలు, కలకండ ఇవి అన్నమాట అక్కడ పలహారం. ఏలంగిరిని పలహారం అంటే అవి. ఇక లడ్డు అనేది లేదు, మనం తీసుకుంటే అది కొబ్బరి లౌజు, హల్వా ఇవన్నమాట అక్కడ. అవన్నీ చూసుకుంటా వచ్చాము. ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చేసరికి మన పిల్లలకి వాచీలు, మన దండలు, మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. రింగులు ఉన్నాయి. ఇక ఈ లైన్ మొత్తం పలహారం షాపులు అన్నమాట. ఇవి చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ చూసారా మేరీ మాత బొమ్మలు చాలా బాగుండేయండి, చాలా మంచిగా ఉండి. ఒక బొమ్మ అంటే డిజైన్ బట్టి ప్లెయిన్ అయితే 100 రూపాయలు చెప్పింది. మంచి కొంచెం కలర్గా బాగున్నాయి అయితే చిన్న చిన్న బొమ్మలే 150 200 చెప్పింది. ఇక్కడ నా చేతిలో పెట్టింది చూడండి, అవి 100 రూపాయలు చెప్పింది ప్లెయిన్. అవి మంచి డిజైన్గా బాగున్నాయి అయితే 150 200 చెప్పింది. ఇక్కడైతే పిల్లలకి వాచీలు ఉండయి,
మన క్యాండీలు ఒక్కొక్క క్యాండీ ఇంత లావుగా ఉన్నది. అవి 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు అవి చెప్పింది. ఇక్కడ మన రింగులు ఉండే చూడండి, చాలా బాగుండయి. ఇక్కడ మేము తీసుకుందాం అనుకున్నాము. ఇంకా మా చెల్లి కూతురు తీసుకున్నది ఒకటి. ఇక అవి చూసుకొని ఇక చైన్ కావాలంటే ఇక చైన్ తీసుకొని ఇక్కడ చూసారా పుట్టువాళ్ళు ఇవన్నీ చూసుకొని కొన్ని కొనుక్కున్నాం. మేము కొనుక్కొని అంతను మేము వచ్చేసాము. ఇక్కడ మేరీ మాత బొమ్మ చూడండి, అసలు బొమ్మలు చాలా బాగున్నాయి. అన్ని పుట్టువాళ్ళు అయితే ప్రేమలు చాలా మంచిగా ఉండయి, చాలా బాగుండయి. ఇదంతా పెద్ద చర్చి వెనకాలన్నమాట. ఈ బొమ్మలు ఇవన్నీ మీకు చూపిస్తున్నది. టిఫిన్ కానీ మనం తినేది కానీ మొత్తం చర్చి వెనకాలన్నమాట. మనకి 20 రూపాయలు, 30 రూపాయలు ప్లేట్ ఇడ్లీ, మన వడలు, బోండాలు ఇవన్నీ చర్చి వెనకాల దొరుకుతాయి అన్నమాట. అక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడకి వస్తే పిల్లలు ఆడుకునేవి. ఇక ఈ లైన్ మొత్తం మన చర్చి వెనకాల మొత్తం ఇవేనన్నమాట. పలహారాలు, పిల్లలు కొనుక్కునేవి, ఆడుకునేవి, రింగులు మన ఇవేనన్నమాట. బట్టల షాపులు మాత్రం అక్కడ 2-3 ఉన్నాయి. ఇక అన్ని ఇవేనన్నమాట. చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం అవన్నీ చూసుకొని షాపులు అవన్నీ చూసుకొని చర్చి దగ్గరికి వచ్చాము. చర్చి కాడికి వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇంక అన్ని చర్చిలు క్లోజ్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మేమైతే చర్చి ఇక్కడ వెనక నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోవాలి మా రూముల దగ్గరికి. ఇక్కడ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ప్రేయర్ చేసుకొని మేమైతే ముందుకు వెళ్ళాము. ఇక్కడ సత్రవులు ఉన్నాయి కదా, మన షెడ్యూల్ లాగా వేసి ఉన్నాయి. చాలా బాగుంది. రూములు తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంచిగా పెద్ద షెడ్యూల్ లాగా వేసి ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఉండటానికి చాలా వసవర్తిగా ఉన్నది. మన బ్యాగులు అవి పెట్టుకొని ఫ్యాన్లు అయితేమి మంచి వసవర్తి ఉన్నది. ఇక్కడ చూపిస్తాను చూడండి, అందరూ మంచిగా పక్కలేసుకొని పండుకున్నారన్నమాట. ఇదిగో మేము వస్తున్నాము వెనక నుంచి, ఇదిగో వచ్చేసాము ఇక్కడికి. చూసారా, వాళ్ళు మంచిగా ఫ్యాన్ల కింద సెట్ చేసుకుంటున్నారు అన్నమాట. పక్కలేసుకొని చూడండి ఎలా పండుకున్నారో. ఈ రోజు వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తాను. ఎక్కడి నుంచి వీడియో తీసుకొస్తానో చూడండి. చాలా బాగుంది ఆ వీడియో, ఇంకా మంచిగా ఉంది.